వందేహం శీతలాం దేవీం సర్వరోగభయాపహాం యమాసాధ్య నివర్తేత విస్ఫోటకభయం మహత్. యద్యహంకారమాశ్రిత్య నయోత్స ఇతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ఇక్కడ అసలు మొట్టమొదటగా అర్జునుడు యుద్ధరంగాన్ని చూసి ఆ యుద్ధంలో ఉండేటువంటి ఆ సైనికులని, ఇటుపక్క అటుపక్క బంధువులని, స్నేహితులని శత్రువులుగా చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించి నేను యుద్ధం చేయను అని చెప్పని కూర్చుండిపోతే, అటువంటి అర్జునుడికి ఉత్సాహాన్ని కలిగించి తన యొక్క కర్తవ్య నిర్వహణను తెలియచేయడమే ఈ గీతోపదేశం. అటువంటి విషయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తూ అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున, ఒకవేళ నువ్వు అహంకారంతో నేను యుద్ధం చేయను అని నువ్వు చెప్పినట్లయితే అది నీ ప్రయత్నము చాలా వ్యర్థము. ఎందుకంటే నీ క్షత్రియ స్వభావమే నేను యుద్ధం నీవు క్షత్రియుడిగా నువ్వు తప్పకుండా యుద్ధం చేసి తీరాలి. నువ్వు చెయ్యకపోయినట్లయితే అది నువ్వు చేసే తప్పు అవుతుంది అని చెప్తున్నాడు. కర్తృత్వాన్ని మీడి, కర్తృత్వము అంటే నేనే చేస్తున్నాను అన్నటువంటి భావన విడిచిపెట్టి క్షత్రియోచితమైనటువంటి ధర్మాన్ని, క్షత్రియుడు వీరోచితంగా పోరాడాలి, ఆ పోరాడేటువంటి లక్షణంతో ధర్మయుద్ధాన్ని చెయ్యమని అర్జునునికి భగవానుడి ఇదివరలో చాలాసార్లు తెలియచేశాడు. ఇప్పుడు మళ్ళీ, ఓ అర్జున, అహంకారంతో లేదంటే నేను చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా వినిపించుకోకుండా ఏదైనా మళ్ళీ యుద్ధాన్ని విడిచిపెట్టినట్లయితే నీ యొక్క వ్యర్థ ప్రయత్నమే అవుతుంది. ఎందుకోసం అంటే నీ క్షత్రియ సంబంధము ప్రకృతియే స్వభాషమే. అంటే నువ్వు తప్పక నీ యొక్క ధర్మాన్ని అనుసరించి నువ్వు యుద్ధం చేయాల్సిందే. కనుక నీ యొక్క ప్రకృతి స్వభావం అంటే నీ క్షత్రియ ధర్మం నిన్ను పట్టుకెళ్ళి యుద్ధంలో నిలబెడుతుంది అని భవిష్య జ్ఞానం కలిగినటువంటి పరమాత్మ చెప్తున్నాడు. ఇంకా అందుకని మనిషి తనొక పని చేయకూడదు అనుకున్నంత మాత్రాన స్వాభావిక కర్మ ప్రభావం చేత ఆ పనిని చేసే తీరుతాడని భావం. జై గురుదత్త.